సూర్య న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు, విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టుల సమస్యలను వెలుగులోకి తేవడంతో పాటు విద్యార్థి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం ప్రశంసనీయం. కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా మార్గదర్శకతను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా 10వ తరగతి టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన లభించిందని కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిసాల రఘు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ పాల్గొన్నారు. యాక్చువల్గా ఇది చాలా మంచి కార్యక్రమం. వీళ్ళు ప్రభుత్వ పాఠశాల నుంచి రావడమే కాకుండా నేను ఇక్కడ వాతావరణం పరిశీలిస్తుంటే వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఒక గ్రామీణ ప్రాంతంలో వచ్చిన వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. మన ఊళ్ళో ఏం జరుగుతుంది, మన పొలాల్లో ఏం జరుగుతుంది, మన ఇళ్ళలో ఏం జరుగుతుంది అబ్జర్వేషన్ ఉంటుంది. కానీ ఒక ప్రైవేట్ స్కూల్స్లో కానీ లేదా ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి కేవలం ఆ గదిలో తరగతికి నాలెడ్జ్ మాత్రం ఉంటుంది, కానీ బయట నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏదైనా అనేక ఆటపోట్లు వచ్చినప్పుడు మీరున్నంత ధైర్యంగా వాళ్ళు ఉండలేరు, అవునా కదా? అందులో ముఖ్యంగా మీరందరూ కూడా చూస్తుంటే మరి రైతు కుటుంబాల నుంచి వ్యవసాయ కూలీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందాక మరి వారంటే విద్యావేత్త, మరి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు కాబట్టి సిరికొండ వారు చెప్పారు, ఏమైనా విద్య లేని వాడు వింత పశువు, విద్య ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఏ మ్యాన్ వితౌట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ బర్డ్ లైక్ వితౌట్ వింగ్స్. ఒక పక్షికి రెక్కలు లేకపోతే తన ఆహారాన్ని తను సమకూర్చుకోలేదు, తన యొక్క సహజత్వాన్ని కోల్పోతుంది. అట్నే మరి విద్యార్థులు కూడా మీ యొక్క విద్యను నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒకసారి పరిశీలించినట్లయితే చాలా హై స్టాండర్డ్స్లో నడుస్తుంది. ఇందాక అంజన్ గారు చెప్పినట్టుగా చాలా హై స్టాండర్డ్స్ నడుస్తున్నాయి. వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మరి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మెస్ ఛార్జీలు పెంచడం కానీ మిగతా విషయాల్లో కానీ విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్న విషయం మీ అందరూ తెలిసిందే. మీరందరూ కూడా అవకాశం సద్వినియోగం చేసుకుని మీ భవిష్యత్తును తీర్చుకున్నది ఇది మీ చేతిలో ఉంటుంది. కాబట్టి మీరందరూ కష్టపడి మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ టెస్ట్లో అందరికీ మంచి మార్కులు రావాలని చెప్పని మీరు గట్టిగా మీ ప్రతిభను ప్రదర్శించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు అన్న డిప్యూటీ కెనాల్ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ రెడ్డి అన్నకు, దాంతోపాటుగా షేక్ శ్రీనివాసరావు గారికి మరియు మా గురుగారు షేక్ శ్రీనివాసరావు గారికి, బంకా వెంకటరత్నం గారికి, మా మిత్రుడు అన్న సిరికొండ సీనన్నకి, ఇక్కడికి వచ్చినటువంటి గవర్నమెంట్ టీచర్స్ అండ్ విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒకటే చిన్న విషయం ఏంటంటే చాలామంది గవర్నమెంట్ స్కూల్ అనగానే ఏదో తక్కువ చూపు చూడటం అనేది కామన్గా నడుస్తున్న విషయము. ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ టెస్టులు మాత్రమే పెడుతున్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్ని పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు అరుదుగా కనపడుతున్నారు. ఆ ఉద్దేశంతో కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఒక కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆలోచన చేయటము మరీ ముఖ్యంగా రఘుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రెండోది ఏంటంటే ఆ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళని కానీ ప్రైవేటు కాలేజీలలో పనిచేస్తున్న లెక్చరర్లని చిన్నచూపు చూస్తున్నా అనుకోవద్దు. కానీ ఇవాళ డిఎస్సి కొట్టాలనంటే ఒక గవర్నమెంట్ టీచర్ కావాలంటే అత్యంత కష్టమైన పని ఏంటంటే ఎస్ఐ ఉద్యోగం, కానిస్టేబుల్ ఉద్యోగాలు అత్యంత ఈజీగా వస్తాయి. ఒక డిఎస్సి టీచర్గా ఎన్నిక కావాలంటే చాలా కష్టమైన ప్రక్రియ. అలాంటి టీచర్లు గవర్నమెంట్ స్కూళ్ళలో చెప్తున్నారు. అంటే వాళ్ళ సబ్జెక్టుతో పాటుగా అనేక రకాల సబ్జెక్టుల మీద ఎంతో అవగాహన ఉంటేనే వాళ్ళు గవర్నమెంట్ టీచర్ కావడానికి అవకాశం ఉంటుంది. మీరు అలాంటి గవర్నమెంట్ టీచర్ల దగ్గర మీరు తర్ఫీదు పొందుతున్నారు, విద్యను అభ్యసిస్తున్నారంటే మీరు చాలా గొప్పగా ఫీల్ కావాల్సిన అంశము. మీరు ఇంకా ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకొని మీరు గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పేసి సార్ చెప్పినట్టు పేదరికంలో పుట్టడం కాదు, పుట్టొచ్చు కానీ పేదరికంగా మరణించొద్దనంటే చదువుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధిస్తాము. వాళ్ళు అబ్దుల్ కలాం కావచ్చు, అక్కడ అమెరికాలో ఉన్న ఎలాన్ మస్క్ కావచ్చు, సునీతా విలియమ్స్ కావచ్చు, అట్లా అంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది, చదువుతో సాధించలేనిది ఏది లేదనే ఒక అంశము చదువు ద్వారానే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకొని గొప్పగా సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. 10వ తరగతి విద్యార్థులకు ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం
అభినందనీయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలు, అదేవిధంగా వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి అధ్యాపక బృందం, విద్యార్థి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, నిజంగా ఇప్పుడే మిత్రుడు శ్రీకొండ శ్రీనివాస్ చెప్పినట్లు ప్రైవేటు పాఠశాలలు లేదా ప్రైవేటు విద్యా సంస్థలు వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాళ్ళు ఏదో ఇలాంటి టెస్టులు పెట్టి కొంత వాళ్ళు ఆ విధంగా వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా దాదాపు బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలనే సంకల్పంతో చాలా చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఈ మధ్య కాలంలో కూడా మన కోదాడ నియోజకవర్గంలో మన ఉత్తమ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది, మన శాసనసభ్యురాలు పద్మావతి గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఎలక్ట్రానిక్ మీడియా స్పందించి చక్కగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చూశాను నేను. ఎందుకంటే వాళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు దాదాపు ప్రైవేట్ పాఠశాలలో చదివే వాళ్ళు కావచ్చు. లక్షారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే అంజన్ గౌడ్ కూడా మీ సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ మన ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు నా స్టూడెంటే, ఆయన కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవాడే. అందరం కూడా మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి డిగ్రీ వరకు పీజీ వరకు కూడా మేము అదే చదువుకున్నాం. మరి మేమందరం కూడా ఏదో రకరకాల్లో ఉన్నాం, అదేం లేదు. ప్రభుత్వ పాఠశాలలు బాగున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపక వర్గం కూడా మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా ఉన్నారు. అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్ ఉన్నారు. కాబట్టి ఈ పాఠశాల విద్యార్థులు అందరూ కూడా మీరు చక్కగా ఇవాళ నిర్వహించే గ్రాండ్ టెస్ట్ అడిగా రాగానే అసలు ఏంది మీ యొక్క ఉద్దేశం అంటే ఏం లేదు సార్, అన్ని సబ్జెక్టులు. ఎందుకంటే మనిషికి పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలంటే అన్నిటి పట్ల కూడా వారికి అవగాహన కల్పించాలనే ఆలోచనతో చక్కటి సదుద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేయడం, వారందరినీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా వారు చేపట్టాలని, వారికి మా వంతు కూడా ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మా వంతుగా కూడా మేము సహాయ సహకారం అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.